చేసుకోవాలి. బాడీ ఎంత 9 కదా మామూలుగా, 9 ఇంచులకి బాడీ పొడవు. తర్వాత మొత్తం వెడల్పు ఎంత 7 కదా, 7. ఇది బాడీ వెడల్పు, ఇది పొడవు. తర్వాత నెక్ వెడల్పు ఎంత, నెక్ వెడల్పు 1.5. తర్వాత షోల్డరు 3 ఇంచెస్, చంక పొడవు కూడా 3 ఇంచెస్, ఛాతీ మొత్తం, నడుము కూడా మొత్తం కదా టోటల్. మధ్యలో చంక 1 ఇంచ్ రౌండ్ అంటే రౌండ్. తర్వాత 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ నెక్, 2 సేమ్ పెడుతున్నా నెక్స్. భుజానికి ఎదురుగా డాట్స్. ఈ బాడీ తీసే పద్ధతి మీ అందరికి వచ్చు కాబట్టి నార్మల్గా చెప్తున్నా. బాడీ పట్టు కదా, ఏ క్లాత్ అయినా కుట్టుకోవచ్చు. కింద లేయర్స్ మాత్రం కొంచెం జారే క్లాత్ అయితేనే బాగుంటుంది, పట్టు అయితే లేవదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింది క్లాత్ మాత్రం మంచి క్లాత్ తీసుకోండి. సాటిన్ కానీ నార్మల్ క్రేప్ కానీ నెట్టెడ్ కానీ తీసుకోండి. నార్మల్గా రౌండ్ గల్లా తీసుకున్నా, షోల్డర్కి ఎదురుగా విత్ డాట్స్. ఓకేనా. తర్వాత మిగిలిన దాంట్లో హ్యాండ్స్ చెప్పండి. పొడవు 3 ఇంచుల పొడవా, 3 ఇంచుల పొడవు, 6 వెడల్పు, 5.5 లూజు. తర్వాత క్రాస్ 1.5. పైన 1 ఇంచ్ నుంచి షేప్ చేసుకోవాలి, 1 ఇంచ్ నుండి కర్వ్ షేప్ చేసుకోవాలి. ఈ బార్డర్ అనేది సేమ్ రావాలి కాబట్టి 2 హ్యాండ్స్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు 3, వెడల్పు 6. డబ్బా షేప్ తీసుకున్న తర్వాత కింద నుంచి 5.5 హ్యాండ్ లూజు, చేతి చుట్టుకొలత. తర్వాత ఇందులో సగము క్రాస్ 1.5 మార్క్ చేసి ఇక్కడ నుండి 1 ఇంచ్ నుండి కర్వ్ షేప్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ కటింగ్. బ్లౌజ్కైనా అంతే. ఫుల్ హ్యాండ్స్ మొన్న చెప్పినా కదా, ఫుల్ హ్యాండ్స్ కొలతలు 3/4 ఫుల్ హ్యాండ్స్, అది వేరే ఉంటుంది. ఇది హ్యాండ్స్కి గుర్తుపెట్టాలి పైన, ఇది హ్యాండ్స్. తర్వాత కింది లేయర్స్ని మనం లైనింగ్ వేసుకోవాలి, తర్వాత మెయిన్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన నడుముకి సెంటీమీటర్స్లో అయితే ఎంత వస్తుందో చెప్పండి. 22. ఎన్ని మడతలు ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి? 4. ఎంత వస్తుంది పొడవు చెప్పండి. 13 కదా పొడవు, 13 సెంటీమీటర్స్ పొడవు. 13 లైనింగ్ 5.5 నడుమా, 5.5 నడుము 1/4 చేస్తే కింద 11 తీసుకోవాలని చెప్పిన కదా. మినిమం 11 అనేది కింద. ఇది లైనింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ చేసి ఇందులో ఎన్ని లేయర్స్ రావాలి, ఇందులో 4. అంటే ఈ ముందు ఓపెన్ చేస్తే ముందుకు ఒక భాగము, వెనుక ఒక భాగం వస్తుందా లేదా ఇట్లా చూడండి. మీకు ఇప్పుడు ఇది మొత్తం ఒకటి, ఇంకొకటి పైన ఉన్నది, అట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. లేదు మీరు నార్మల్ లైనింగ్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నార్మల్ లైనింగ్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ వరకు ముక్క చేసుకుంటే ఇది ఒకటి వెనక భాగం, ఒకటి ముందు భాగం. అంబరిలా కటింగ్ లైనింగ్ అనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ మడతలు ఉండాలి, ఇటు పొరలు ఉండాలి. ఎన్ని? 2 మడతలు 4 పొరలు. అప్పుడు ఇక్కడ నుంచి నడుము తీసుకొని ఇటు ఓపెన్ సైడ్ పొడవు, మడత సైడ్ పొడవు చూసుకొని క్రాస్ చేసుకోవాలి. ఇది 3 లైనింగ్ తీసుకునే పద్ధతి. ఓకేనా. మనకి ఏ లైనింగ్ కావాలంటే అది. కొంచెం ఇదైతే లైనింగ్ తక్కువ పడుతుంది కాబట్టి ఇది తీసుకున్నా. స్ట్రేట్గా తీసుకుంటే పైన కుచ్చులు పెట్టాలి మేడం, అంతేనా? పైన కింద సేమ్ కుచ్చులు పెట్టాలి. కింద కొన్ని కుచ్చులు పెట్టాల్సి వస్తుంది, పైన కూడా కుచ్చులు పెట్టాల్సి వస్తుంది. కింద అంటే మనం లేయర్ వదిలేస్తాం కానీ కింద సంబంధం లేదు, పైన మాత్రం కుచ్చులు పెట్టాలి. ఇట్లా సమానంగా తీసుకుంటే కింద అంటే మనం ఓపెన్ వదిలేస్తాం కదా, కాబట్టి దీన్ని ఇట్లా కుచ్చులు పెట్టాల్సి వస్తుంది లైనింగ్. ఇప్పుడు దీనికి లైనింగ్ కుచ్చులు అవసరం లేదు, నార్మల్గా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మడత చూసుకోవాలి, జారుతుంది.
ఎప్పుడైనా ఈ మడత కొన్ని మన సైడ్ ఉండాలి. మన సైడ్ ఉండాలి. ఇవి లైనింగ్. ఓకేనా? మిగతా క్లాత్ మొత్తాన్ని మనము సెంటీమీటర్స్ ఎన్ని అని చెప్పినాము? 46 to 80. ఫస్ట్ లేయరు అన్ని లేయర్స్ అన్ని మనం మామూలుగా ఎంత పెట్టుకోవాలి? 5 ముక్కలు చేసుకోవాలి, అంతే కదా? 5 అంటే ప్లెయిన్లో 5 ముక్కలు మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్లాత్ మొత్తాన్ని. కలర్స్ వేరు అయితే కలర్స్ వేరు వేరు, లేదు అంటే సేమ్ కలర్స్. సెంటీమీటర్స్ అయినా బ్లౌజ్ సగం అయిపోయింది మేడం. బ్లౌజ్ దాతలేవరు పాపం. వరలక్ష్మి ఇంకా వెన్నెలదేనా? వెన్నెల వెన్నెల సరిపోకపోతే కొంచెం పట్టుకరారు చీరలు అన్నీ. సరిపోకపోతే ముక్కలు ఫస్ట్ దానికి 40 అనుకోండి, 40 చూసుకోవాలి. సెకండ్ 60. సరిపోకపోతే ఇంకొక ముక్క కూడా కట్ చేసుకోవాలి. ఇంత సరిపోకపోతే తీసుకుందాం, ఎందుకంటే క్లాత్ అంతా వేస్ట్ అయితే మళ్ళీ ఏమన్నా కొట్టుకుంటుంది. నాడాలు కూడా ఏం తీయట్లేదు. అయిపోయిందా మేడం? మేడం వెనక